ఇన్‌స్టా‌లో ఇరుగమరుగ వైరల్ అయిపోవాలే, లచ్చల లైకులు రావాలని పానాలకి రిస్క్ అని తెలిసినా పట్టించుకోకుండా ఏతులకు పోయి మూతులు వలగొట్టుకురు మస్తు మంది. అట్లనే కొందరు రైల్వే స్టేషన్ల కాడ రైలు పట్టాల పొంటి కదిలే రైలు కాళ్ళు బయట పెట్టి తీరొక్క తిక్కల కథలు పడుతుంటా మస్తు రీల్స్ చేస్తుండే వరకల్లా రైల్వే బోర్డు ఈ ముచ్చటను సీరియస్ గా తీసుకున్నది. దేశం మొత్తం మీద ఇప్పటి సంది ఎవలన్నా అట్లా చేసి ప్యాసింజర్లను పరిశాన్ చేసినా, రైల్వే పనులకు ఇబ్బంది పెట్టినా స్టిక్ టు యాక్షన్ తీసుకోవాలని రైల్వే బోర్డు రెడీ అయింది. అసొంటోళ్ళ మీద కేసులు రాయాలని అన్ని జోన్ల ఆఫీసర్లకు ఆర్డర్ వేసింది కూడా. ఎవరన్నా రూల్స్ కాదని రీల్స్ సెల్ఫీలు అనుకుంటా పట్టాల పొంటి కానొచ్చిన రైళ్ల ఫోన్లు పట్టుకొని పొంకనాలు కొట్టిన ఊకొనే వద్దని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ గవర్నమెంట్ రైల్వే పోలీసు వాళ్ళకి చెప్పింది రైల్వే బోర్డు. అరే పాపం వాళ్ళు కూడా ఎంతకని ఓపిక పడతారు, ఎన్నిసార్లు నువ్వు తవ్వుకుంటారు, రైలు ఎంత స్పీడ్తో పోతుంది ఏంది అని కూడా తెలిసి తెలియకుండా కథలు పడితే కొందరికి కాళ్ళు చేతులు ఇరిగితే ఇంకొందరు చచ్చిపోయారు కూడా. ఇక అవి చూసి చూసి రైల్వే ఆఫీసర్లు ఏం చేస్తారు అనుకుంటా నెటి జనాలు సూటిపోటి మాటలు అంటుండుతోని రైల్వే బోర్డులోకి యాస్టకు వచ్చింది. అయ్యా బాబు అని అడ్వర్టైజ్ చెప్తున్నారు. ఇక కేసులు రాసి జైలు నొక్కితేనే చక్కగా అవుతారని ఇగో ఈసారి ఇట్లా ఆర్డర్లు వేసి చూద్దాం ఇక ఇప్పుడు ఎవరు రీల్స్ చేస్తారు అని ఫిక్స్ అయ్యారు. చూసిరుగా, రీల్స్ కోసము లైక్స్ కోసము చూసుకుంటే కేసులు జైలే కాకుండా పానాలకు పరిశానొచ్చుడు కూడా బోనస్. ఇంకా అవసరమా చెప్పురి? అసలు కథలు పడేటోళ్ళు ఉంటే ఇప్పటికన్నా బంద్ చేయరు. ఇక ఏ తీర్ల సోషల్ మీడియాలో ఫుడ్ బ్లాగర్లు ఫుడ్ ఎక్స్ప్లోరింగ్ పేజీలు ఎక్కువైతున్నాయో అదే తీర్ల కల్తీ తిండి, పాచిపోయిన ఫుడ్, పప్పుల జెర్రీ, సమోసాల బల్లి అనుకుంటా తీరొక్క వార్తలు ఎక్కువైతేనే ఉన్నాయి. చిన్న టిఫిన్ డబ్బా, మామూలు టిఫిన్ సెంటరు, టౌన్లలో బేకర్లు, పెద్ద పెద్ద రెస్టారెంట్లు ఇట్లా ఇది అది అని ఏం తేడా లేకుండా అన్నిటికాడ కల్తీనే కానొస్తుండే వరకలా. దాని దెబ్బకు హైదరాబాద్ బిర్యానీ బ్రాండ్కు దెబ్బ పడ్డది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వాళ్ళు మెయిన్ సిటీలలో చేసిన లేటెస్ట్ సర్వేలో తేలిన ముచ్చటేందంటే ఫుడ్ క్వాలిటీలో హైదరాబాదే లాస్ట్ ఉన్నదట. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు రికామ్ లేకుండా రిలాక్స్ కాకుండా ఈడ ఆడ అని తేడా లేకుండా అన్నిటి కాడిపై పురుపులతో సహా పట్టుకునే వరకలా పోయిన 2 నెలలనే 84% ఫుడ్ పాయిజన్ కేసులు నమోదైనాయని లెక్క తేలిందట. 62% హోటళ్లు డేట్ అయిపోయిన ఖరాబైన సామాన్లతోనే వండి వడ్డిస్తున్నట్టు సర్వేలో తేలిందట. బిర్యానీ శాంపిళ్లలో కూడా మస్తు డేంజర్ కలర్లు వాడుతున్నట్టు తేలే వరకలా భాగ్యనగరం బిర్యానీ బద్నామోయవలసి వచ్చింది. ఇప్పుడు హోటళ్లలో పడ్డ కక్కుర్తితోని కథ ఏం దాకొచ్చిందో చూడురిగా. ఒకప్పుడు హైదరాబాద్ బిర్యానీ అంటే కామన్ పబ్లిక్ కాంచి సెలబ్రిటీలు, స్టార్ల దాకా బయట రాష్ట్రాలే కాదు బయట దేశాలకి వచ్చిన వాళ్ళు కూడా లొట్టలేసుకుంటా దమ్ మసాలా బిర్యానీ, లెగ్ పీసు, కుమ్మేని అనుకుంటా ఒకటికి 2 ప్లేట్లు తిని అని థమ్స్అప్ తాగి నిమ్మలమయ్యేటోళ్ళు. బయటి ఊర్లలో ఇంకేడ తిన్నా కానీ హైదరాబాద్ బిర్యానీ తిన్న టేస్ట్ అయితే రాదు అనుకుంటా పట్టణంలో అడుగు పెట్టంగానే పట్టు పట్టేది. అసొంటి పేరువైన బిర్యానీ ఇప్పుడు కల్తీ ఇప్పుడు చేయంగా బ్రాండ్ పోగొట్టుకునే కాడికి వచ్చింది. ఏదైనా కానీ మందిలో మంచి పేరు తెచ్చుకునే తందుకు ఏండ్లు పడుతుంది కానీ ఖరాబ్ చేసుకునే తందుకు ఎంతసేపు చెప్పుర్రి.